నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తాం. ప్రజలంతా స్వచ్ఛాంధ్రను ముందుకు తీసుకెళ్లాలని సీఎం పిలుపు. తాళ్లపాలెంలో ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి. పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన చంద్రబాబు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా చేస్తాం. వైసీపీ నేతలు రౌడీజం చేస్తే సహించబోమన్న పవన్ కళ్యాణ్. మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ. సిబిఐ కోర్టు జడ్జి బదిలీతో వాదనలు మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి. నరేగా పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందన్న సోనియా. గ్రామీణ ప్రజల ప్రయోజనాలను కేంద్రం దెబ్బతీస్తోందని ఆరోపణ. టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ. శుభ్మన్ గిల్కు ఉద్వాసన, ఇషాన్ కిషన్కు చోటు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. విజయవాడలోని పటమట బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రం చేస్తూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ముస్తాబయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని గంగాయపల్లి మోడల్ స్కూల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్ననాటి నుంచే వ్యక్తిగత శుభ్రత పిల్లలకు అలవాటవుతుందని ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడుగడుగునా కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. వారి కుట్రలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను, సంక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను, సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు, ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విశాఖపట్నంలో మీరు చూశారు ఋషికొండ, 500 ఎకరాలు ఋషికొండ. ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం. 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేకపోయారు. సర్వే రాళ్లపైన 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సర్వే రాళ్లన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం. యోగా భావితరాలకు అవసరం, ప్రజారోగ్యానికి అవసరం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చింది. సిబిఐ కోర్టు న్యాయమూర్తి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్లపై ఇప్పటిదాకా జరిగిన వాదనలు మళ్లీ మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 8 మంది న్యాయమూర్తులు మారడంతో కేసులు 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అనేలా సాగుతున్నాయి. అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికే 2 నిందితులు మృతి చెందగా ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ 12 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా నీళ్లు, నిధులు, నిక్షేపాలు అప్పగించి ప్రతిఫలంగా కోట్ల రూపాయల ముడుపులను పెట్టుబడులుగా మలిచారని ఈ కేసుల్లో నిందితులపై తీవ్రమైన అభియోగాలున్నాయి. సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ తాజాగా మళ్లీ మొదటికొచ్చింది.
కొంతకాలంగా రోజువారీ విచారణ చేపట్టి 4 ఛార్జిషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి టి రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టి పట్టాభిరామారావును నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్లు వేశాయి. మొదటి అభియోగ పత్రం 2012 మార్చి 31న, చివరి ఛార్జిషీట్ 2014లో దాఖలయ్యాయి. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా నీళ్లు, నిధులు, నిక్షేపాలు అప్పగించి ప్రతిఫలంగా కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని వాటిని పెట్టుబడులుగా మలిచారని ఈ కేసుల్లో నిందితులపై తీవ్రమైన అభియోగాలున్నాయి. అయితే కేసుల నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి సహా పలువురు సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. సిబిఐ కోర్టులో 2013 నుంచి దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇప్పటికీ తేలడం లేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెల్లడైతేనే నిందితులపై అభియోగాలు నమోదు చేసి ట్రయల్ చేపట్టాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో కేసుల్లో నిందితులందరూ వాదనలు వినిపించిన తరువాతే వాదనలు వినిపిస్తామని సిబిఐ అన్ని కేసుల్లోనూ నిందితులుగా ఉన్నందున తాము ఒకేసారి వాదనలు వినిపిస్తామని జగన్, విజయసాయిరెడ్డిలు కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలం విచారణ ముందుకు సాగడం లేదు. తర్వాత రోజువారీ విచారణ జరుగుతున్నప్పటికీ అన్ని డిశ్చార్జ్ పిటిషన్లపై ఒకేసారి తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జిలు బదిలీ కావడంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతున్నాయి. వైసీపీ ఆకురౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే బెదిరింపులకు భయపడలేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన వామపక్ష తీవ్రవాదమే కకావికలమైందని, 2 రోజులు కిరాయి గూండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. జేజేఎం జల్ జీవన్ మిషన్ దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే
ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు ఏం మాట్లాడతారు ఇప్పుడు? అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద? పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అనండి, తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో మెడికల్ అన్ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. 6,000కు పైగా ఓటింగ్ కలిగిన అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీని విభజించాలని గ్రామస్తులు లోకేష్ను కోరారు. ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ 2.5 ఎకరాల భూమిని వైసీపీకి చెందిన వ్యక్తులు ఆక్రమించారని విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలెంకు చెందిన బాధితులు లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. 1987లో 4 సెంట్లు పట్టా ఇచ్చారు స్థలం. దాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకొని దాన్ని దొంగ పట్టాలు సృష్టించి చేశారు. నేను కోర్టుకు 2 సార్లు పోయినా కూడా గెలిచినా కానీ ఈ నాయకులు ఒత్తిడి వల్ల ఎంఆర్ఓ గారు పని చేయట్లా. ఇప్పుడు లోకేష్ గారి దగ్గరకు వచ్చి ఆయనకి కంప్లైంట్ మర్జీ ఇచ్చాను, చేద్దామని చెప్పి అన్నారు. ఆయన చేస్తారనే నమ్మకం నాకు బాగా ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను చేస్తారని. నేను అమర్నాథ్ సంస్థలో ఇండియన్ గ్యాస్లో డెలివరీగా పనిచేస్తున్నాను. నేను టీడీపీ అని చెప్పేసి నా ఉద్యోగం తీశారు. అప్పటి నుంచి నా ఆరోగ్యం బాగాలేదు. నా పిల్లడు ఒకడు మైండ్ అప్సెట్. నాకు ఆ ఎంప్లాయ్మెంట్ నాకు ఇప్పించమని నాకు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నానండి. కేవలం నన్ను చాలాసార్లు పీడించి బెదిరించి ఎన్నిసార్లు వెళ్ళినా దుక్కు పెట్టి ఏడిపించి లాస్ట్కి పరిస్థితి తీసుకొచ్చారండి. అదే పిల్లలతో ఉన్నానండి. కొరవాడు చూస్తే తెలియదండి, మా మిస్సెస్ తెలియదండి, నా మీద ఉపాధి లేదండి. నేనేం ఇంక చేయలేకపోతున్నాను. హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను కేజీహెచ్లో. అది సార్ నేను అనుపత్రాన్ని మా అబ్బాయిది నాది కలిపి లోకేష్ బాబుకి ఇస్తాను. లోకేష్ బాబు ఏమన్నారు, నువ్వు చూస్తాను బాబు, చేస్తానులే, ఇమీడియట్గా చేస్తానని చెప్పి అన్నారండి. మంగళగిరి నుండి వచ్చామండి. మరి మా పిల్లలైతే జీన్స్ ప్రాబ్లం అని చెప్పారు సార్. వీళ్ళకి పరిష్కారం లేదు సార్. మాకు సదనం వచ్చి సంవత్సరాలు అయిపోయింది సార్. పింఛని రాయమని అడిగితే పింఛని ఓపెన్ అయినప్పుడు రాస్తామని చెప్పారు సార్. సార్ని అడిగితేనేమో మేము చూస్తామమ్మా, మీరు ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పారు సార్. మమ్మల్ని కొంచెం అధికారులు స్పందించేటట్టు చేయండి సార్. మాకు కొంచెం మేమిద్దరు పిల్లలతో బాధపడుతున్నాం సార్. సార్ అయితే చూస్తామమ్మా అని అన్నారు సార్. బంధుమిత్రులకు సమాచారం ఇవ్వాలన్నా, ఒక చోట నుంచి మరో ప్రాంతానికి సమాచారం పంపాలన్నా ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ పైనే ఆధారపడేవారు. కానీ కొత్త సాంకేతికత పోస్టల్ శాఖను జనం మర్చిపోయేలా చేసింది. నేటి తరానికి దగ్గర కావడానికి, వారి అవసరాలకు తగ్గట్లుగా సేవలను విస్తరించే లక్ష్యంతో జెన్-జెడ్ పోస్ట్ ఆఫీసులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త తరహా పోస్ట్ ఆఫీసు ఇప్పుడు రాజధాని అమరావతిలో ఏర్పాటైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. పోస్టల్ కార్యాలయాలను కూడా నేటి తరాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచనతోనే జెన్-జెడ్ పోస్ట్ ఆఫీసులకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా కూడా 50 పోస్ట్ ఆఫీసులను ఈ జెన్-జెడ్ తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునికంగా అక్కడ సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నేటి యువత అక్కడికి వచ్చి తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా కూడా వీటిని తీర్చిదిద్దబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో 3 జెన్-జెడ్ పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయగా ఒకటి అమరావతిలోని విట్ యూనివర్సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఇవాళ ప్రారంభం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి యువతకు ఉచితంగా వైఫై సౌకర్యం కూడా కల్పించడంతో పాటుగా పోస్టల్ శాఖ తరపున అందించేటువంటి సేవలను కూడా వారికి తక్కువ ఖర్చుతో
అందించేలా కూడా దీనికి సంబంధించినటువంటి వెసులుబాటు ఈ జెన్జెట్ పోస్ట్ ఆఫీసులో ఉంటుంది. అంటే ఆధార్ అప్డేషన్ కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి సేవింగ్స్ ఖాతాలు ఏమన్నా వాటిని తెరవడం కానీ, వారి యొక్క ఏమైనా డబ్బులు సేవ్ చేసుకోవడం, అలాగే కొన్ని ప్రత్యేక పథకాలు పోస్టల్ శాఖకు సంబంధించి కొన్ని పొదుపు పథకాలు కూడా ఉన్నాయి. ఆ పథకాల్లో వారు తమ డబ్బులను సేవ్ చేసుకునేందుకు వీలుగా కూడా దానికి సంబంధించినటువంటి అవగాహన కూడా వీరికి కల్పిస్తారు. ఈ పోస్టల్ శాఖల్లో కూడా వారికి దాదాపు 10% రాయితీ కూడా ఈ జెన్జెట్ పోస్ట్ ఆఫీసుల్లో యువతకు ఇస్తున్నారు. యంగ్స్టర్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు పోస్ట్ ఆఫీస్ తోటి కనెక్ట్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే లెటర్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు ఈమెయిల్సే అన్నీ ఉండేది. మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా తెలియదు, వాళ్ళకి ఏం యూస్ఫుల్ అవుతుందో కూడా తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మా పోస్ట్ ఆఫీసెస్లో మస్తుగా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పెట్టుకున్నాము. వాళ్ళకి పాస్పోర్ట్లు కావాలిస్తే మేము ఈజీగా ఫెసిలిటేట్ చేస్తాము. ఆధార్ వెరిఫికేషన్ మాతోటి అవుతుంది. ఏమైనా చిన్న సేవింగ్ స్కీమ్స్ కూడా వాళ్ళు చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ ఇక్కడనే ఉంది, బ్యాంక్ కూడా ఉంది మాది, ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. అందుకే జెన్జీ పోస్ట్ ఆఫీస్ కొంచెం బాగా అట్రాక్టివ్ ఎన్వైర్న్మెంట్ పెట్టి వాళ్ళకు కూర్చున్నకి స్పేస్ పెట్టి మళ్ళీ పార్సల్స్ పంపించాలంటే దాంట్లో 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం మేము స్టూడెంట్స్కు. పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం లెటర్లు బట్వాటా చేయడమే కాదు, అంతకు మించి అనే తరహాలో ఈ జెన్జెట్ పోస్ట్ ఆఫీసులను తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేటువంటి యువత కోసం కొన్ని రకాల ఆటలు ఆడుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. వచ్చిన వారు కాసేపు సరదాగా ఆ పిల్లలు వారు ఆటలు కూడా ఆడుకోవచ్చు. అందుబాటులో వచ్చినటువంటి సాంకేతిక కారణంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్తో కూడా ఈ పోస్ట్ ఆఫీసులను అనుసంధానం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ జెన్జెట్ పోస్ట్ ఆఫీస్ అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి అమరావతిలోని NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి డిజైన్లను కూడా రూపకల్పన చేశారు. They wanted to like make it a little Gen Z, so we made this character. They wanted to make a character also which looks Gen Z, as it is called Gen Z post office. So we made this character after. So actually this composition we made it very beautiful, but the concept which we actually wanted to show was that how a Gen Z character like integrates with all of these new concepts in this modern age. ప్రత్యేకించి ఈ జెన్జెట్ పోస్ట్ ఆఫీసులన్నీ కూడా ఏవైనా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా నేటి తరానికి ఆ పోస్టల్ శాఖను దగ్గర చేయడమే లక్ష్యంగా కూడా అధికారులు దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లు ఇతర ఆస్తుల పరిరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కాంప్లెక్స్లు అడ్డాగా మారుతున్నాయని, వాటిపై నిఘా ఉంచాలని కోరుతూ టీటీడీ పరిపాలనా భవనంలోని CVSO మురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. టీటీడీ నిబంధనలను కొన్ని అసాంఘిక శక్తులు బేఖాతరు చేస్తున్నాయని కిరణ్ రాయల్ మండిపడ్డారు. వైసీపీ అధికార ప్రతినిధి భూదేవి కాంప్లెక్స్లో మద్యం సేవించిన దృశ్యాలు చూసి బాధేసిందని, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అల్లూరు జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందినప్పటికీ ఘాట్ రోడ్ల అభివృద్ధిని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. మన్యం అందాలను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. వారికి ఘాట్ రోడ్డు మలుపులపై అవగాహన లేకపోవడం, అధిక వేగం కారణంగా తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఘాట్ రోడ్డుపై రక్షణ గోడలు, ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ఇటీవల జరిగిన ప్రమాదాలకు నిదర్శనమని ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పచ్చని చెట్లు, మరోవైపు ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం అల్లూరు జిల్లాను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ ఆహ్లాదకరమైన ప్రయాణంలో ప్రతి మలుపులోనూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాడేరు ఘాట్ రోడ్డు మార్గం 3500 అడుగుల ఎత్తులో సింగిల్ రోడ్లో ఉంటుంది. పలుచోట్ల రక్షణ గోడలు దెబ్బతినగా కొన్ని చోట్ల అసలు లేవు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు లోయలో పడి పర్యాటకులు, వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
అల్లూరు జిల్లాలో పాడేరు, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, అనంతగిరి, అరకు ఇలా తూర్పు కనుమల్లో అధిక సంఖ్యలో ఘాట్ రోడ్లు ఉన్నాయి. దట్టంగా పొగమంచు కమ్మడం, డ్రైవర్లు నిద్రావస్థకు వెళ్లడం, ఆకస్మికంగా ఎత్తు పల్లాలు రావడంతో వాహనాలు లోయలో పడుతున్నాయి. ఘాట్ ఎక్కేప్పుడు అలాగే మనం కొన్ని చోట్లలోని రోడ్ మార్జింగ్ లైన్స్ కూడా లేవు. దాంట్లోని నైట్ పూట వెళ్ళేప్పుడు ఆ మార్జింగ్ ఉంటే ఒకవేళ పొగ మంచున్న మార్జింగ్ చూసుకొని మనం వెళ్తాం. దానికి సైడ్న సింబల్స్, రెడ్ సింబల్స్ కానీ ఏమైనా ఉంటే లైటింగ్లోని వెళ్ళొచ్చు పెద్దపల్లి వెళ్ళినప్పుడు. అలాగే కొంతమంది కార్లలో డిప్పు కొట్టపోవడం బట్టి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అలాగే సైడ్ లైన్స్ కూడా లేవు, సైడ్ గోడ లైన్లు కూడా అవి ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. అలాగే మనం చూస్తుండగానే మన కళ్ళ ఎదుటనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఈ మధ్య మారేడుమిల్లి ఘాటీలోని కూడా ఇలాగే జరిగింది. అదే రక్షణ గోడలు లేకపోవడం బట్టి అవి ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఘాటీ సెక్షన్లో సైడ్ వాల్స్ బాగా డ్యామేజ్ ఉన్నాయి ఎక్కువ. సైడ్ వాల్స్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ చాలామంది కూడా డ్రైవర్లు మరి ఏ విధంగా వస్తున్నారో తెలియదు కానీ కరెక్ట్గా మార్జిన్ తెలుసుకోలేక బళ్ళు మీదకి రావడం అది జరుగుతున్నాయి. ఆ మార్జిన్ లైన్లు కూడా ఉంటాయి కదా, లైన్ కూడా బాగా వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇలాంటివి చాలా ఇదే ఘాట్లో మినిమం వారానికి 4-5 గ్యారంటీగా జరుగుతున్నాయి, ఏదో ఒకటి గ్యారంటీ జరుగుతుంది. రేడియం స్టిక్కర్లు అవి అక్కడక్కడ కార్నర్ల దగ్గర రేడియం స్టిక్కర్లు, తర్వాత ఈ హార్న్ సింబల్ ఇలాంటి నెక్స్ట్ కార్నర్లో సింబల్స్ అవి కూడా రేడియం స్టిక్కర్లతో పెడితే బాగుంటుంది. ఇది పాడేరు ఘాట్ రోడ్ విషయంలోకి వస్తే అది పైనుండి కిందకు వచ్చే టూరిస్టులు కానీ ఎవరు కానీ సరైన అవగాహన లేక వారు డ్రైవింగ్ కూడా కొంచెం పూర్తిగా వాళ్ళకి తెలియక రావడం వల్ల కొద్దిగా అక్కడక్కడ టర్నింగ్ దగ్గర సైడ్ వాల్స్ కూడా కొద్దిగా లేకపోవడం వల్ల వాళ్ళు చేసే డ్రైవింగ్స్లో సడన్గా కట్ చేసే విధానం వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సైడ్ వాల్స్ కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా బాగానే ప్రమాదాలను మనం తప్పించడానికి అవకాశాలు ఉంటాయి. ఘాట్ రోడ్లపై ప్రయాణం సాఫీగా జరగాలంటే సరైన రహదారితో పాటు రక్షణ గోడలు, ఎంత వేగంతో వెళ్లాలో సూచించే బోర్డులు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్జిన్లు కనిపించేందుకు వీలుగా రేడియం లైన్లు ఏర్పాటు చేయాలని పర్యాటకులు, వాహనదారులు కోరుతున్నారు. మన్య ప్రాంతానికి చూడడానికి పర్యాటకులతో పాటు స్థానికులు, ఉద్యోగులు అందరూ కూడా నిత్యం వస్తూ ఉంటారు. రెగ్యులర్గా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎత్తుపల్లాలు ఉండడం వలన, ఆకస్మికంగా రావడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. లోయలోకి పడిపోయినటువంటి వాహనాలు లోయలోకి పడిపోయి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి పూర్తి స్థాయిలోని అధికారులు సన్నద్ధమయ్యి ఈ సైడ్ వాల్స్ నిర్మించడం, రోడ్డు మార్జిన్స్ ఏర్పాటు చేయడం, సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రమాదాలు నివారించేటటువంటి అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. 2 దశాబ్దాల క్రితం తమ పార్టీ తీసుకొచ్చిన నరేగా పథకాన్ని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. నరేగా పథకాన్ని బలహీనపరుస్తూ కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూములు లేని ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపించారు. గత 11 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నరేగా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని సోనియా గాంధీ గుర్తు చేశారు. ఆ విప్లవాత్మక అడుగు అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు జీవనోపాధి మార్గంగా మారిందన్నారు. వలసలు ఆగి గ్రామ పంచాయతీలు బలపడ్డాయని చెప్పారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నరేగా పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో పాటు పథకం పూర్తి స్వరూపాన్నే మారుస్తోందని దుయ్యబట్టారు. ఎవరి నుంచి సలహాలు తీసుకోకుండా, విపక్షాలను సంప్రదించకుండా నరేగా పథకాన్ని మార్చారని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे. संसद में मनरेगा कानून आम राय से पास किया गया था. ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला. मनरेगा के जरिए महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया. अभी हाल में सरकार ने मनरेगा पर बुलडोजर चला दिया. सिर्फ महात्मा गांधी का नाम हटाया गया, बल्कि मनरेगा का रूप स्वरूप बिना विचार विमर्श किए, बिना किसी से सलाह मशविरा किए, बिना विपक्ष को विश्वास में लिए मनमाने ढंग से बदल दिया गया.